ఆరుగాలం పండించిన పంటను కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వారం రోజుల క్రితం ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలను ప్రారంభించినట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సంబంధిత నిర్వాహకులు కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడుతున్నారు. ఈ జల్లెడకాడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే సెంటర్ లో ఈ రోజు మనకు సీరియల్ ఉంది. ఆ సీరియల్ కాడ పొల్లుంది పెట్టుకోము అని చెప్పేసి ఒడ్లు 4-5 సంచులు కాంట పెట్టినాక ఆపేసిరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేరు, సెంటర్ కాడ ఎవరు లేరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఏమంటుండంటే జల్లెడ పోయాలన్నాడు. సరే జల్లెడ పోస్తాం, మరి జల్లెడ ఎక్కడ ఉంది అంటే అన్నీ కొల్లపురం అంజమన్ కొల్లపురం పక్కకు ఉంది, గుంజుకాచుకోరు అన్నాడు. గుంజుకాచుకోరు అంటే ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక మొత్తం లోపల ఇస్తరాకులు, దాంట్లో నీళ్లు, ఈ మోటార్ మీద పెండ, ఇది మొత్తం ఇక గడ్డి, సంవత్సరం కింద వదిలిపెట్టిన ఫ్యాన్. ఇది ఒక్క సంవత్సరం అవుతుంది, దాదాపు సంవత్సరం నాడు వదిలిపెట్టింది. ఇది నడవకపోతే ఎట్లా అని వెంకటరామన్ సార్ అడిగితే ఏమంటుండంటే వారం రోజులు టైం పడుతుంది, మరి వర్షాలు పడుతున్నాయి కదా ఎట్లా అంటే మరి మీ ఇష్టం, అట్లయితే ఆగురి లేకపోతే బయట పెట్టుకోరు అనే మాట మాట్లాడుతుండు. ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు దీనికి. ఈ చుట్టూ గడ్డి అడవిలాగా అయిపోయింది. ఇది మొత్తం ఇంట్లో ఈ అడవిలో ఇడిసబెట్టారు, దీన్ని పట్టించుకునేది లేదు. గవర్నమెంట్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరనేమో ఆయన వెంకటరామన్ సార్ అంటున్నాడు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయాలి, దీన్ని జల్లెడ ఎప్పుడు చేపించుకురావాలి, మేము ఎప్పుడు కాంట పెట్టాలి, మొదలవుతుంది మీదకి వెళ్ళి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ ఇస్తరాకులు ఏంది, ఈ నీళ్ళు ఏంది, ఈ చెత్త ఏంది, ఈ గడ్డి ఏంది, మరి గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ ఇట్లా చేస్తారు కానీ రైతులకు ఇట్లెందుకు సపోర్ట్ చేస్తలేరు? మరి ఇవన్నీ వదిలిపెడతారు, దీనికి కాస్ట్ పడతలేదా, వాళ్ళకి పైసలు వస్తలేదా దీనికి? దీన్నేమో పైసలు పెట్టి కొనుక్కొస్తారు. మేము ఒడ్లు ఉట్టికి ఎత్తుకొస్తున్నామా, పొల్లు కలిపిరని మాట్లాడుతున్నారు. ఒడ్లలో పొల్లు కలిపిరంటారు, ఇడికి వస్తున్నామో ఫ్యాన్ నడవది. ఏం చేయాలి మరి? ఆ ధాన్యం ఏమన్నా చెర్ల పోయమంటారా, మరి తీసుకపోతారా? ఎవరు రెస్పాండ్ అవుతలేరు సార్. మరి దీనికి ఎవరన్నా ఆదుకోండి అని మేము మా విజ్ఞప్తి. ఆయన వెంకటరామన్ సార్ మీతో మాట్లాడమంటున్నాను. వెంకటరామన్ సార్ ఏమంటుండు, సూపర్వైజర్ వాళ్ళు మీ ఊర్లతో మాట్లాడుకో అని చెప్తున్నాడు. నువ్వేమో ఈ వస్తున్నా ఆ వస్తున్నా అని ఇంటికి 2 గంటలు అవుతుంది, ఇంకా వస్తలేవు. సరే జల్లెడ పని చేస్తే లేదు, పని చేయడం మా పరిస్థితి అని చెప్పి మరి ఎగవోసేందుకు క్వింటల్ 2 క్వింటాలు కాదు 50-60 క్వింటాలు ఎన్ని అంటే ఎగపోయాలి చెప్పురు మీరు అన్నట్ల. ఎన్ని రోజులు ఎగపోయాలి? వాతావరణం ఎట్లుంది? వస్తున్నా అని పొద్దుగల 7-8 గంటల నుంచి ఫోన్ చేస్తే వస్తున్ననే ఉన్నావు. ఎమ్మెల్యేనా ఇప్పటికల్లా వచ్చి కొంచెం కలిసాన పోతుంది, అంతకు ఎక్కువ ఉంది నీది. ఎమ్మెల్యేనా వచ్చిపోతాడు కానీ అంతకు ఎక్కువ ఉంది అంటనా? నీకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా నేను? ఎప్పటి నుంచి చేస్తున్నా? పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నా, రావా అంటే వస్తున్నా ఇప్పటికి వచ్చినావా? 20 రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ధాన్యం ఇక్కడ తీసుకొచ్చి. 20 రోజుల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు దీన్ని చూడలేరు. కాంట ఓపెన్ చేసి 10 రోజులు అవుతుంది. నిన్న నుండి కాంటలు స్టార్ట్ చేసిరు. ఓపెనింగ్ ఫోటోలేమో 15 రోజుల కింద పెట్టిరు. ఇప్పటి వరకు ఇటు కోళ్ళు రాలేరు. నిన్న ఈ రోజు ఇప్పుడు ఈ రోజు సీరియల్ ఉంది మాది. ఈ సీరియల్ కాడ ఇప్పుడు ఈ ఒడ్లు నల్లగా ఉన్నాయి, ఒళ్ళు ఉంది, మేము పెట్టుకోము, 37 కిలోలు వస్తుంది, 38 కిలోలు వస్తుంది, పెట్టుకోమని అంటున్నారు. ఒక్క సూపర్వైజర్ అంటాడు పొల్లు కలుపుకొచ్చింది అంటారు. ఒక్క ఆయన అంటాడు మీరు ఏమన్నా చేసుకో సంబంధం లేదు అంటాడు. వెంకటరామన్ సార్ ఏమంటుండో ఒడ్లు నేను బయటకి ఇస్తా, ట్రక్ షీట్ రాసిస్తా, ఒడ్లు ఏమి కన్నా తీసుకోరు, మీరు మీ ఇష్టం వచ్చిన దగ్గర తీసుకోరు, ఏం చేసుకోరు అంటాడు. జల్లెడని చూస్తే సంవత్సరం అవుతుంది. జల్లెడ పక్కకు బీడు పొలంలో వాడేసి, జల్లెడలో నీళ్లు ఉన్నాయి, దానికి కరెంటు సప్లై లేదు. ఇప్పుడు సీరియల్ వచ్చింది, జల్లెడ పోయమంటుంది. జల్లెడ పోద్దామని మేము 5 వచ్చినాం. ఈ 5 వస్తే ఇప్పుడు కరెంటు లేదు, జల్లెడ లేదు. జల్లెడ తీసుకురమ్మంటే వారం రోజుల దాకా ఆగమంటుండు. ఎందుకు అంటే మాకు గవర్నమెంట్ నుంచి రాలేదు, దాన్ని చేపించుకురావాలి, చూపించుకురావాలి, మెల్లగా వస్తుంది, వారం రోజులు టైం పడుతుంది, మీ ఇష్టం, ఆగురు లేకపోతే ఒడ్లు తీసుకపోరు, ట్రక్ షీట్ రాసిస్తాను మాట్లాడుతున్నాడు. మరి ఏంది ఇది? తగిన న్యాయం ఎవరైనా చేయగలుగుతారా లేకపోతే రైతులు ఇట్లనే ముంచుకుంటూ పోతారా? చిన్న విషయాలకేమో ఏదో కామెంట్లు పెడతారు, ఏదో చేస్తారు. ఈ ఒడ్ల కాడికి రాగానే ఎవరు ముందుకు రారు. ఏ రాజకీయం ఉండదు ఇక్కడ. రాజకీయం అవసరం లేదు మాకు. కావాల్సింది న్యాయం, పోవాల్సింది ధాన్యం ఈడ, అంతే. ఇది ఎట్లా చేస్తారో మాకు ఈరోజు సీరియల్ ఉంది, మాకు ఈరోజు వెళ్ళాలి, ఈ ఒడ్లు ఇడికి వెళ్ళిపోవాలి, వర్షం పడుతుంది, మొగులైతుంది. ఈ రోజు ఈడికి 20 రోజులు అవుతుంది తీసుకొచ్చి పోసి మేము ఇక్కడ. సూపర్వైజర్ లేరు ఇప్పటికి. మేము 10 గంటలకు 9 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఆయన వెంకటరాములు సార్ అంటున్నాడు మీ వాళ్ళు మీ దగ్గర సూపర్వైజర్ అంటున్నాడు. ఏ సూపర్వైజర్ లేడు ఇక్కడ. ఏమన్నా అంటే ఇంకా రాజకీయాలు చేస్తారు, వచ్చి ఇట్లా చెప్పిరు అట్లా చెప్పిరు అని. మరి ఇది ఎట్లా చేస్తారు? తగిన న్యాయం ఎవరు చేస్తారు? ఎవరైనా ముందుకు వచ్చి చేయండి. లీడర్లు ఎవరున్నారో, రాజకీయ నాయకులు ఎవరు వస్తారో చేయండి. ఆ వెంకటరాములు సార్ ఇంటికాడ ఉండే సీరియస్ గా మాట్లాడుతున్నాడు. మీరు ఏం చేస్తామనుకుంటారో అది చేసుకోరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని ఆయన మరీ సీరియస్ గా మాట్లాడుతున్నాడు. రైతుల మంది అంత బిచ్చగల బతుకమ్మ అది రోడ్ల పండు తిరుగుతున్నామా? చీఫ్ గా మాట్లాడుతున్నాడు. మొత్తం ఆయన నల్లగున్నాయని చెప్పినట్టు ఆయన రానేలేడు. నల్లగున్నాయని వాళ్ళు చెప్పిరంటే మీ వాళ్ళు చెప్పిరు అంటుండు. నల్లగున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? ఇక్కడ
ఈ సెంటర్ ఓపెనింగ్ వాళ్ళు వచ్చి ఈ ఒడ్లు ఓపు ఇక్కడ అని చెప్తే మేము తీసుకుపోయి ఆ పెంట కుప్పలో పోసుకుంటాం ఒడ్లు మేము. ఇది ఏం మాట్లాడతారో మాట్లాడి మాకు దీనికి రిప్లై ఇవ్వండి, ఎవరు న్యాయం చేస్తారో చేయండి సార్ దీనికి. అంతే ఒడ్లు నింపారు, వేరు తక్కువ వచ్చింది, జల్లడేయమన్నారు, వేస్తామని చెప్పినాం. ఆడ ఉంది గుంజుకొచ్చుకో అంటే ఏడుందో మాకు తెలియదు సార్, మీరు తెచ్చిస్తే మేము మోస్తామన్నాం. అది ఖరాబ్ అయిందా సార్, అది ఖరాబ్ అయిందట మాకు తెలిసింది సార్. అది ఖరాబ్ అయింది అంటే 8 రోజులు 10 రోజులు టైం పడుతుంది, అప్పటిదాకా ఆగు నువ్వు వాడిని తర్వాత పెట్టుకో అని మాట్లాడుతున్నాను. వెంకటరామ్ సార్ ఫోన్ చేస్తే ఒక సూపర్ వేరు లేరు, ఎవ్వరు లేరు. లేదు అంటావు నువ్వు అంజనేయులు దానికి తీసుకోవా, ఆయన పెట్టుకోడంటే పెట్టుకోవాడా అని మాట్లాడుతున్నాను. గది కదా ఏం చేయాలి మరి, ఉంచన్నా పలకబెట్టన్నా మరి పెట్టుకోవాలి. వెంకటరామ్ సార్ మొత్తం అంతా మళ్ళా 10 గంటల దాకా కాండ స్టార్ట్ చేద్దాం అంటూ వెంకటరామ్ సార్. ఇంత రైతులు ఏం కావాలి, నొడ్లు ఏం కావాలి, 10 గంటల దాకా కాండ స్టార్ట్ కదా. 10 గంటలకు అమలలో రమ్మంటే వాళ్ళు ఏమంటారు, మాకు ఎండ కొడుతుంది, ఎండలు ఎత్తలేం మేము వాళ్ళు అంటారు. వీళ్ళు ఈ మాట మాట్లాడుతారు, వెంకటరామ్ సార్ 10 గంటల దాకా నింపకమాట మేము ఏం చేయాలి. లేదు ఒక కిలో ఎక్కువ పెడదామంటే వస్తుంది అంటే ఒక కిలో ఎక్కువ అట్లన్నా పెట్టని లేదు, జల్లెడ తీసుకొచ్చి ఇవ్వండి మాకు. జల్లెడ ఏమంటారు, టైం పడుతుంది అంటారు. ఇంకేమైనా సహకరిస్తుంటే సహకరించారు.